రాష్ట్రంలో మెడికల్ మాఫియా పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంటే మరో ప్రక్క మెడికల్ మాఫియా అనేక విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నదని ఈ నేపథ్యంలో మాఫియా ఆగడాలను అరికట్టేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ నంద్యాల పట్టణ సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, బీకేఎంయు జిల్లా నాయకులు హరినాథ్, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెడికల్ మాఫియాపై సిపిఐ యుద్ధం అనే వాల్ పోస్టర్ను సిపిఎం నేతలు విడుదల చేశారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకి, పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేయాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీపీపీ విధానాన్ని తీసుకొస్తా ఉంటే మరొక పక్క ఈరోజు రాష్ట్రంలో మెడికల్ మాఫియా, మెడికల్ స్టోర్లు కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఈరోజు సామాన్యమైనటువంటి వాటికి అందే పరిస్థితి లేదు. దాన్ని అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. సామాన్యమైనటువంటి వాడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఈరోజు విచ్చలవిడిగా విపరీతంగా టెస్టుల పేరుతో లేదంటే మందుల పేరుతో ఈరోజు మాఫియాగా ఏర్పడి ఒక టెస్ట్ ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ రాస్తే మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ అదే టెస్టులని ఈరోజు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన ఖచ్చితంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా మామూలు అవినీతి మత్తులో కూరుకుపోయి ఎలాంటి తనిఖీలు కానీ చేయడం లేదు. ఈరోజు మెడికల్ షాపులు నడిపేటువంటి వాళ్ళు దొంగ మెడికల్ సర్టిఫికెట్స్ పెట్టి ఈరోజు మెడికల్ షాపులు నడుపుతా ఉన్నారు. దానిపైన నియంత్రణ చేయాల్సినటువంటి ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అసలు మామూలు మత్తులు అలవాటు పడి ఎక్కడ మాత్రం పోలేదు. కాబట్టి ఈరోజు సామాన్యమైనటువంటి పేద ప్రజలకి వైద్యం అందాలంటే ఈ సమస్య మీద సిపిఐగా చేసే పోరాటంలో ప్రజలు పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు మెడికల్, డెంటల్ కళాశాల సీట్లకు సంబంధించి కూడా ఈరోజు విచ్చలవిడిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి వాళ్ళ సీట్లను కూడా ఈరోజు రిజర్వేషన్ల పద్ధతి కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ మెడికల్ సీట్లలో కూడా అదేవిధంగా ఈరోజు మెడికల్ రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమై రాష్ట్ర బడ్జెట్ లో మెడికల్ కాలేజీలకి, ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ కి ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియా గురించి నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా ఏఐవైఎఫ్ పూర్తిగా సంపూర్ణ మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మెడికల్ స్టోర్లో ఒక పారాసిటమాల్ డోలో 650 టాబ్లెట్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి పడేది 50 పైసలు. కానీ ఈరోజు ఆ టాబ్లెట్ మనకు 2.5 రూపాయల నుంచి 3 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అదే సెలిన్ బాటిల్ కూడా 18 రూపాయలు. కానీ అదే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ స్థాయిని బట్టి, ఒక మెడికల్ స్టోర్ స్థాయిని బట్టి ఈరోజు మెడికల్ దందా జరుగుతున్నా కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ జిల్లా అధికారులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంతవరకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఒక మెడికల్ స్టోర్ను కానీ, ఒక మెడికల్ వ్యవస్థ ఏజెన్సీలను కానీ సీజ్ చేసిన చరిత్ర కానీ, వారిని తనిఖీ చేసిన పరిస్థితి కూడా మనం కనపడలేదంటే మన కళ్ళారా కనిపిస్తుంది. ఈరోజు మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ చొక్కా చాపి అతను అవినీతిని కూడా చొక్కా చాపి మరియు డబ్బులు అడిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మెడికల్ స్టోర్ల వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈరోజు ఎంత అవినీతికి దారి తీస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం చూస్తున్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కంపల్సరిగా ఈ మెడికల్ దందాను కూడా అరికట్టే విషయంలో తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కూడా 14వ తేదీ జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, మెడికల్ మాఫియా విషయంలో
ఏ విధంగా అయితే టెస్ట్ల పేర్లతో ఈరోజు ఒక ఫార్మసీ సర్టిఫికేట్స్ కూడా ఒకరికి కూడా ఎవిడెన్స్ లేకుండా బి ఫార్మసీ కానీ ఎఫ్ ఫార్మసీ కానీ చదివినటువంటి ఒక మెడికల్ స్టోరీ కూడా సర్టిఫికేట్ లేని పరిస్థితి ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు మెడికల్ మాఫియాలో డబ్బులు వసూలు అవుతున్నాయి. వాళ్ళకు అనుబంధంగా హాస్పిటల్ ఏర్పరచుకుంటున్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు వంటి వాళ్ళు కూడా ఈ రోజు వాటిపైన ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ దందాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా ఈ నెల 14వ తేదీన జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలు కూడా పేద రోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాటికి ఏఐఎఫ్ సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నామని నాగారాముడు ఏఐఎఫ్ జిల్లా కార్యదర్శి